హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. రేపు అక్కడే ఉండబోతున్నారు. అలాగే ఎల్లుండు సాయంత్రం వస్తారు. అంటే 24, 25 అక్కడే ఉంటారు. సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అందులో ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు అని అంటే అఫీషియల్ ప్రోగ్రామ్స్ కొన్ని మనకు ఆల్రెడీ చెప్తారు, అఫీషియల్ షెడ్యూల్ కూడా అనౌన్స్ చేస్తారు. కానీ కొన్ని పార్టీ కార్యక్రమాలు, మరికొన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఇంకొన్ని పొలిటికల్ అంశాలు ఇలా ఉంటాయి. అఫీషియల్ ఏంటంటే విడుదల చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం వాజ్పేయి 100వ జయంతి జరుగుతుంది, ఢిల్లీలో జరుపుతారు. ఈ 100వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది సీఎం ఆఫీస్ నుంచి వచ్చినటువంటి షెడ్యూల్. అలాగే 25వ తారీఖున క్రిస్మస్ రోజు సుపరిపాలన అనే అంశం మీద బీజేపీ మైనారిటీ విభాగం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఢిల్లీలో. దాంట్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఆ షెడ్యూల్. అయితే వాజ్పేయి 100వ జయంతికి చంద్రబాబు గారు ఎందుకు వెళ్తున్నారు అని అంటే, ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్నారు చంద్రబాబు గారు. ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ఢిల్లీ చక్రాన్ని చంద్రబాబు గారే తిప్పారు. ఆ రోజున ఎన్డీఏ కన్వీనర్గా కూడా ఉన్నారు. ఆయన ఎన్డీఏ కన్వీనర్గా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వాజ్పేయి గారికి మధ్య ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్తో కూడినటువంటి బలమైనటువంటి రాజకీయ సంబంధాలే కాదు, విధానపరమైన అంశాల్లో కూడా వాళ్ళు చర్చించుకునేవాళ్ళు. అలాగే వాళ్ళిద్దరి మధ్య రాజకీయేతరమైనటువంటి బంధం కూడా ఉంది. సో అందుకే వాజ్పేయి గారి గురించి, అలాగే వాజ్పేయి గారి పరిపాలన గురించి కానీ, లేదా వాజ్పేయి గారి విధానాలు, ఆలోచన శైలి, ఆయన్ని స్ఫూర్తిగా ఎందుకు తీసుకోవాలి, వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వాజ్పేయి 100వ జయంతి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఓటుతోటి వాజ్పేయి గారు ఓడిపోయిన తర్వాత మళ్ళా ఆయన గెలవడం జరిగింది. ఎన్డీఏలో సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆంధ్రప్రదేశ్కి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ఎనలేనటువంటి సేవలు చేయడంతో పాటు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఆయన్ని నియమించడానికి కారకులయ్యారు. అలాగే బాలయోగి లోక్సభ స్పీకర్ కావడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే మైనారిటీలకు కానీ ఎస్సీలకు కానీ పెద్దపీట వేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఆ రోజున ఉన్నటువంటి బీజేపీ పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క దిశ నిర్దేశంలోనే నడిచారు అనేది చెప్తూ ఉంటారు అప్పట్లో. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంలో కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. అంటే అంత బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజున తెలుగుదేశం పార్టీ పునాదుల మీద ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో, అదే బీజేపీకి టర్నింగ్ పాయింట్ కూడా దేశంలో. అంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదుల మీదనే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు నుంచి విస్తరిస్తూ వచ్చింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్రతిహతంగా బీజేపీ దేశవ్యాప్తంగా దూసుకు వెళ్తుంది. దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మద్దతే. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తున్నారు బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు. 2019 నుంచి 2024 మధ్యలో కొంత డిస్ప్యూట్ ఉన్నప్పటికీ, 2018 ముందు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద, ఆయన నాయకత్వం మీద, ఆయన నాయకత్వ పటం మీద బీజేపీ పెద్దలకి అపారమైనటువంటి నమ్మకం ఉంది. అందుకే మళ్ళీ తిరిగి ఎన్డీఏలో భాగస్వామిగా చేసుకున్నారు, కీలకమైనటువంటి భాగస్వామిగా మారారు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే అనేక అంశాలు చంద్రబాబు నాయుడు గారితో షేర్ చేసుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారు కూడా. సో బీజేపీ నిర్వహించేటువంటి మైనారిటీ విభాగం నిర్వహించేటువంటి సుపరిపాలన అనే కార్యక్రమంలో కూడా 25వ తారీఖున చంద్రబాబు గారు పాల్గొనబోతున్నారు. ఇక పార్టీ పరంగా, తెలుగుదేశం పార్టీ పరంగా మునుపెన్నడూ లేని విధంగా ఈసారి సభ్యత్వం నమోదు 75 లక్షల పైగా దాటిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా, తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు సభ్యత్వ నమోదు అనేది వేగంగా దూసుకు వెళ్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చాలా వేగంగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ఢిల్లీలో చాలామంది తెలుగు వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. కేవలం తెలుగు వాళ్ళే కాదు, మెజారిటీ తెలుగు ఓటర్సు లేదా తెలుగు ప్రజలు ఉండొచ్చు,
కానీ చంద్రబాబు నాయుడు గారు అనగానే, తెలుగుదేశం పార్టీ అనగానే నేషనల్ లుక్. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు. కాబట్టి అండమాన్ నికోబార్ లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో భాగస్వామ్యంగా ఉంది, దేశంలో భాగస్వామ్యంగా ఉంది ఇప్పుడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఢిల్లీలో, దేశ రాజధానిలో ఇప్పుడు తెలుగు వాళ్ళు ముందుకు వస్తున్నారు సభ్యత్వం తీసుకోవడానికి. ఆ సభ్యత్వ డ్రైవ్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొనబోతున్నారు. ఇది పార్టీ పరంగా. ఇక ఏం జరగబోతుంది ఇండైరెక్ట్గా బీజేపీ పెద్దలతోటి అని అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఎలాగో కేంద్ర మంత్రులతో ఆయన చర్చిస్తారు. కేంద్ర మంత్రులతో చర్చించడంతో పాటు కీలకమైనటువంటి నిర్ణయాలు, ఇప్పుడు సెకీకి సంబంధించినటువంటి ఒప్పందం, జగన్మోహన్ రెడ్డి అలాగే ఆ రోజు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సెకీ, ఈ రెండు కుదుర్చుకున్న ఒప్పందం, ఆ ఒప్పందం వెనుక మారినటువంటి 1700 కోట్ల రూపాయలకు పైగా లంచాలు, అమెరికా కోర్టులో ఛార్జ్షీటు, వీటన్నిటి నేపథ్యంలో అసలు ఎందుకు ఒకవేళ ఒప్పందం తప్పైతే రద్దు చేయటం లేదనేటువంటి ప్రెజర్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద. కాబట్టి దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఆ ఒప్పందం రద్దు చేసేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. ఒకవేళ రద్దు చేయకపోతే కనుక రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా సరే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి, ఇది కేంద్ర ప్రభుత్వంతో జరిగినటువంటి ఒప్పందం కాబట్టి దాన్ని రద్దు చేసుకునేదానికి మాట్లాడుకునేటువంటి సంప్రదింపులు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒకటి వినిపిస్తుంది. ఇక రెండు, ఈ మధ్యకాలంలో ఈడీకి చాలా కేసులు వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న బియ్యం స్మగ్లింగ్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే అది దేశవ్యాప్తమైంది. ఇప్పుడు దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది, అలాగే మనీ లాండరింగ్తో పాటు స్మగ్లింగ్కి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి దాంట్లో, కస్టమ్స్ సంబంధించి. సో కాబట్టి ఆ విషయం కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయితే కనుక ఈ మొత్తం వ్యవహారాన్ని ఈడీకి అప్పచెప్పే అవకాశం ఉంది. సో దీని మీద కూడా ఆయన చర్చించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు కొంతమంది ఇప్పటికే నోటీసులు అందుకున్నారు. హైకోర్టు కూడా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని అడుగుతున్నారు. సివిల్ సర్వెంట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటారు రాష్ట్రంలో పనిచేస్తున్నప్పటికి కూడా. ఆ విషయం మీద కూడా చర్చించేటువంటి అవకాశాలు లేకపోలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూర్ అనేది చాలా కీలకమైంది ఈసారి. ఒకవైపు స్మగ్లింగ్ బియ్యంకి సంబంధించి, ఇంకొకవైపు సెకీ ఒప్పందం, మరోవైపు పోలీసులకు సంబంధించినటువంటి డిస్మిస్ ఉంటుందా ఐపీఎస్లకు సంబంధించి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నటువంటి క్రమంలో సంచలనమైనటువంటి కొన్ని నిర్ణయాలు రాబోయేటువంటి రోజుల్లో మనం ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నామని చెప్పి మనం చెప్పచ్చు. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఢిల్లీ టూర్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.